ఇటీవల రాయవరం గ్రామంలో శ్రీలక్ష్మి గణపతి ఫైర్ వర్క్స్ లో అగ్ని ప్రమాదం సంభవించి 10 మంది మరణించడం జరిగింది. సాంకేతికంగా ఆ స్థలం రాయవరం గ్రామంలోకి వెళ్లడం కోనసీమ జిల్లాని ప్రకటించారు. 70 ఏళ్ల నుండి బాణసంచ తయారీ చేస్తున్నారు. ఇక కొమరిపాలెం గ్రామం ప్రసిద్ధికెక్కింది. చనిపోయిన 10 మందిలో 8 మంది అనపర్తి నియోజకవర్గానికి చెందినవారు. ఇక మృతులలో ఉన్న బాణసంచ సంస్థ యాజమాని కూడా అనపర్తి నియోజకవర్గానికి చెందిన వారే. బాణసంచ అగ్ని ప్రమాదంలో మృతి చెందిన 10 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం తరపున మృతుల కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో భాగంగా కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, అనపర్తి శాసన సభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, మండపేట శాసన సభ్యులు వేకుళ్ల జోగేశ్వరరావు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ చేతుల మీదుగా బాధిత కుటుంబాలకు అందించడం జరిగింది. చూడండి సార్. గత 10 రోజుల క్రితం గణపతి ఫైర్ వర్క్స్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు 10 మంది మరణించడం జరిగింది కార్మికులు. మరి ఆ రోజు నుంచి కూడా సదరు కలెక్టర్ గారు, స్థానిక ఎమ్మెల్యే గారు, జోగేశ్వరరావు గారు సీఎం గారికి అలాగే రవిచంద్రన్ గారికి కూడా ఇక్కడ జరిగిన విషయం అంతా చెప్పి ఈ బాధిత కుటుంబాలు అత్యంత పేదరికంలో ఉన్నాయి, మరి వాళ్ళు ఆదుకోవాలనే పరిస్థితుల్లో మరి వైసీపీ వాళ్ళు చీప్ ట్రిక్స్ ప్లే చేస్తూ ఇందులో ఏదో విషకోణం ఉందని చెప్పి ప్రచారం చేయడం జరిగింది. అందులో కూడా నిజ నిర్ధారణ కమిటీ అనేది వేసి అందులో ఏమీ జరగలేదు, విషకోణం లేదని చెప్పి తేల్చడం జరిగింది. అదేవిధంగా వాళ్ళు ఈ బాధితుల వద్దకు వెళ్ళి దొంగ సింపతిని నటిస్తూ మరి వాళ్ళు మీ ప్రభుత్వం నుంచి మీకు ఏమీ అందదు అని చెప్పి వాళ్ళు ఏదో ఉద్యమకారులాగా మరి ధర్నాలకి అయ్యి పాల్పడటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే గత 5 ఏళ్ళలో మీరు చేసింది ఏమీ లేదు. మరి మీరు ఎక్స్గ్రేషియా ఎవరికి ప్రకటించిన 5-10 లక్షల నుంచి ఎప్పుడూ ప్రకటించలేదు. ఈ రోజు సుమారు 15 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ప్రకటించడంతో పాటు మీరు గమనించవలసిన విషయం ఇంకొకటి ఉంది. ఏదైతే తెలుగుదేశం సభ్యత్వాలు ఉన్నాయో సుమారు 8 మందికి సభ్యత్వాలు ఉండడం జరిగింది. తద్వారా సభ్యత్వాల ద్వారా కూడా తెలుగుదేశం పార్టీ నుంచి 5 లక్షల రూపాయలు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతాయి. మరి పార్టీ అంటే కార్యకర్తల యోగక్షేమాలు చూసుకోవడం అనేది ఒక ఎగ్జాంపుల్ గా మనం సెటరైట్ చేసుకోవచ్చు. ఎందుకంటే కార్యకర్తల్ని ఈరోజు 5 లక్షలు ఇచ్చి ఆదుకోవడమే కాకుండా రాబోయే కాలంలో 5 లక్షలు ఇచ్చి ఆదుకోవడమే కాకుండా ఈరోజు ప్రభుత్వం వెంటనే 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వటం మరి అది అందరూ గమనించాలి. ఏదైతే ఈ కుటుంబాలు ఉన్నాయో పూర్తిగా చేతనైనంత ఆర్థిక సాయం ఎప్పుడు ఈ జిల్లాలో లేని విధంగా 15 లక్షల రూపాయలు ఇవ్వటం జరిగింది. అది లేబర్ వెల్ఫేర్ బోర్డు నుంచి ఇవ్వడం. ఏదైతే 15 రోజుల క్రితం గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ లో ప్రమాదవశాత్తు పేలుడు సంభవించిందో ఆ పేలుళ్ళు అక్కడికక్కడ 6గురు దుర్మరణం పాలు కావడం, తర్వాత చికిత్స పొందుతూ 4గురు మరణించడం కూడా జరిగింది. సాంకేతికంగా ఇది రాయవరంలో ఉన్న మొత్తం ప్రమాద సంఘటన అంతా అనపర్తి నియోజకవర్గానికి సంబంధించిందే. కానీ పెద్ద ఎత్తున జోగేశ్వరరావు గారు కృషితో, అదేవిధంగా మంత్రి గారు వాసంశెట్టి సుభాష్ గారు,
అదేవిధంగా హోంమంత్రి అనిత గారు, కలెక్టర్ గారు, ఇతర అధికారులు అందరి సహాయ సహకారాలతో అప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించి క్షతగాతుల్ని ఆసుపత్రికి తరలించడం, సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. తదుపరి వారికి ఏ విధంగా నష్టపరిహారం ఇవ్వాలనే కూడా ముఖ్యమంత్రి గారు ఒక నివేదిక తెప్పించుకొని ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరిగింది. అది ఈ రోజు చెక్కులు అందజేయడం జరిగింది. అదేవిధంగా యజమాని ఎవరైతే ఉన్నారో